హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ఒక టమ్మీ టక్ అనే ప్రొసీజర్ చేసాం. ఒక 38-year-old ఫీమేల్ పేషెంట్లో వాళ్ళకి 2 children ఉన్నారు ఆమెకి. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీస్ ఆమె టమ్మీ అంత సాగీగా ఉంది. షీఈ్ నాట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ హెర్ సెల్ఫ్. సో ఆమెకి మన దగ్గరికి వస్తే మనం టమ్మీ టక్ అనే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇవాళ ప్రొసీజర్ పెర్ఫామ్ చేసాం. చేసిన తర్వాత మనం ఎంత ఎక్సర్సైజ్ చేసి ఏంటి ఇష్యూస్ అన్ని చూపిస్తాను. ఫస్ట్ వీ విల్ సీ హెర్ ఫోటోస్. ఆమె బిఫోర్ సర్జరీ పిక్చర్ మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇది మార్క్ చేసిందంతా కూడా ఎక్సర్సైజెస్. ఈ స్కిన్ ని మనం ఎక్సర్సైజ్ చేసాం. ఇదంతా కూడా లైపోసక్షన్ చేసాం. బ్యాక్ సైడ్ కూడా షీ వాంటెడ్ లైపోసక్షన్. అంటే ఇది యాక్చువల్గా ఇది ఒక మామీ మేకోవర్ లాగా. అంటే ఇప్పుడు షీఈ్ నాట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ బికాస్ కొన్ని ఏరియాస్ లో స్టబర్న్ ఫ్యాట్, పర్టికులర్లీ బ్రా రోల్స్ అంటారు. ఇవి బ్రా రోల్స్. ఈ బ్రా రోల్స్, ఈ ఫ్లాంక్స్, లవ్ హ్యాండిల్స్ అంటాం. ఈ లవ్ హ్యాండిల్స్ వీటి దగ్గర బాగా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు హెర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే లైపోసక్షన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్. దీంట్లో ఏంటంటే చిన్న హోల్ ద్వారా ఇక్కడ ఈ బ్రాస్ ఈ ఏరియాలో చిన్న 4 mm హోల్ ద్వారా ఈ ఫ్యాట్ అంతా ఎమల్సిఫై చేసి రిమూవ్ చేసాం. అది రిమూవ్ చేసిన ఫ్యాట్ మళ్ళీ అంటే నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ లో ఇదంతా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా ఎక్సెస్ స్కిన్. షీ అండర్వెంట్ 2 LSCS అంటే సిజేరియన్ సెక్షన్స్ అయినాయి, 2 సిజేరియన్ సెక్షన్స్. సో ఈ సాగీ స్కిన్ ఆమెకి ఇష్టం లేదు. ఇదంతా ఇప్పుడు మీరు గమనిస్తే క్లియర్ గా ఇక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న స్కిన్ షీఈ్ నాట్ హ్యాపీ. సో ఈ స్కిన్ ఎక్సర్సైజ్ అడ్రస్ చేయాలి విత్ ఈ ఫ్యాట్ రిమూవల్ తో సహా అంటే ద ఓన్లీ ప్రొసీజర్ ఈజ్ టమ్మీ టక్. ఎందుకంటే ఓన్లీ లైపోసక్షన్ లో మనం కింద స్కిన్ కింద ఉన్న ఆ స్టబర్న్ ఫ్యాట్ మాత్రం రిమూవ్ చేయగలుగుతాం, కానీ ఆ స్ట్రెచ్ మార్క్స్ తో ఉన్న స్కిన్ పోదు. సో సాగీగా అవ్వచ్చు ఇంకా. సో ఇలాంటి వాళ్ళకి మనం ద ఓన్లీ ప్రొసీజర్ ఈజ్ టమ్మీ టక్. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక ఫ్లాట్ అబ్డామిన్ అన్నది వస్తుంది. ఓకే, సో అది చేసిన స్కిన్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ద స్కిన్ ఫ్యాట్ రిమూవ్ చేసింది. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అక్కడ ఇప్పుడు ఆ లోవర్ అబ్డామిన్ లో ఉన్న స్కిన్ అండ్ ఎక్సెస్ స్కిన్ అండ్ ఫ్యాట్ ని రిమూవ్ చేస్తాం. అండ్ అంబ్లికస్ ని రీపొజిషన్ చేస్తాం. రీపొజిషన్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ ఫ్లాట్ అబ్డామిన్ అనేది వస్తుంది. ఓకే, ఇది టమ్మీ టక్ అనే ప్రొసీజర్. ఈ సర్జరీ ఒక 3.5 hours టైం పడుతుంది. సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 day మా హాస్పిటల్ క్లినిక్ లో స్టే చేస్తారు. నైట్ నుంచి మేము వాకింగ్ అవి స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ డే వి విల్ డిశ్చార్జ్ హెర్. డిశ్చార్జ్ చేసే టైం మనకి ఇక్కడ ఒక ట్రైన్ కూడా పెట్టాము సర్జరీ అప్పుడు. సో ఆ ట్రైన్ ని ఒక 1 day 2 days ఉంచుతాము. ఒకసారి ట్రైన్ కంటెంట్ తగ్గిపోయింది అన్నప్పుడు ఆ ట్రైన్స్ కూడా రిమూవ్ చేసేస్తాము. ఓకే, అండ్ ప్రెషర్ గార్మెంట్ ఆర్ అబ్డామినల్ బైండర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది వేసుకోవాల్సి వస్తుంది. అది అట్లీస్ట్ ఒక 1 month వేసుకున్నట్టయితే ప్రాపర్ గా ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ 1 week to 10 days మాత్రం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నది. ఎందుకంటే కొద్దిగా ఒక 5 degrees కొద్దిగా ఫ్రంట్ కి లీన్ అయ్యి నడవాల్సిన పరిస్థితి, పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. తర్వాత నుంచి దే విల్ బి ఏబుల్ టు డూ నార్మల్ థింగ్స్. బట్ ఒక 6 weeks to 8 weeks వరకు మాత్రం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేయకూడదని చెప్తాం. దిస్ ఇస్ మ్యాండేటరీ. ఇది తప్పితే మిగతావన్నీ నార్మల్ గా ఒక 3-4 days తర్వాత నుంచి నార్మల్ గా వాళ్ళ పర్సనల్ నార్మల్ రొటీన్ వర్క్ అన్ని చేసుకోగలుగుతారు. ఒక ఆఫీస్ కాటికి వెళ్ళాలి, బయటకి వెళ్ళి వర్క్ చేసుకోవాలంటే ఒక 10 days to 15 days అంటే 2 weeks టైంలో దే విల్ బి ఏబుల్ టు డూ. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టమ్మీ టక్ అండ్ ప్రొసీజర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.